శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహాశివరాత్రి గురించి తెలుసుకుందామండి. మహాశివరాత్రి అంటే ఏమిటి, ఎలా ఆవిర్భవించింది ఈ శివరాత్రి, దీని గురించి వివరాలు తెలుసుకుందాం. సృష్టి ఆవిర్భావ కాలంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండగా ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి అంతా చీకటిగా ఉండడంతో దాని గురించి వెతకాలని చెప్పని, అసలు తాను ఎక్కడి నుంచి పుట్టాడో చూడాలని చెప్పనని దాన్ని వెతుకుతూ వెళ్ళగా విష్ణుమూర్తి యొక్క దర్శనం కలిగింది. విష్ణుమూర్తిని చూసి బ్రహ్మదేవుడు, నువ్వు ఎవరు అని అడిగాడు. నేను విష్ణుమూర్తిని, ఈ సృష్టికి స్థితికారకుణ్ణి అని చెప్పాడు. అసలు సృష్టి అయినప్పుడు నువ్వు స్థితికారుడు ఎలా అయినావు, అసలైనా ఏమిటి నీ గొప్ప అని అడిగాడు. అంటే విష్ణువు అన్నాడు కదా, నీకంటే నేనే గొప్పవాణ్ణి అన్నాడు. కాదు, నేను గొప్ప అని చెప్పి ఇద్దరు వాదులాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరి మధ్య నుంచి ఒక అగ్ని జ్వాల ఉత్పన్నమైనటువంటి అగ్ని జ్వాల చూస్తుండగానే క్రమేపీ విస్తరించి పైకి వెళ్ళిపోయింది. దాన్ని ఎంత తల ఎత్తి చూసినా కూడా దాని చివర కనిపించడం లేదు. అలాగనే కిందకి చూస్తే దాని మొదలు కూడా అర్థం కావటం లేదు. ఏమైందా అని చెప్పనని ఇద్దరు అయితే బ్రహ్మదేవుడు ఒక పందెం పెట్టాడు. మన ఇద్దరం గొప్పవాళ్ళం అనుకుంటున్నాం కదా, దీని యొక్క చివర ఏమిటో నేను చూసి వస్తాను, దీని మొదలు ఏమిటో నువ్వు కనుక్కుంటే నువ్వు గొప్పవాడవని నేను ఒప్పుకుంటాను అని చెప్పనని ఇద్దరు ఒప్పందం చేసుకుని బ్రహ్మదేవుడు తన హంసవాహనం మీద చివరను అన్వేషిస్తూ పైకి ఎగిరిపోయాడు. విష్ణువు వరాహ రూపం ధరించి ఆ భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు. ఇలా ఇద్దరు వెళ్ళగా బ్రహ్మదేవుడు ఎంత దూరం వెళ్ళినా కూడా దాని చివరి ఎక్కడో కనబడలేదు. చివరికి అలసిపోయి విసిగి వేసారినటువంటి బ్రహ్మదేవుడు ఏం చేద్దామని చూస్తుంటే పైనుంచి ఒక మొగలి పువ్వు రాలి పట్టం చూసి ఆ మొగలి పువ్వును పట్టుకుని, నువ్వు పైనుంచి వస్తున్నావు కదా, ఈ కనిపిస్తున్నటువంటి అగ్నిజ్వాల యొక్క చివరను నువ్వు చూసావా అని అడిగాడు. మొగలి పువ్వు తను కూడా చూడలేదు అని చెప్పింది. అయితే మన ఇద్దరం ఒక ఒప్పందం చేసుకున్నాం. నేను విష్ణుమూర్తి పందెం వేసుకున్నాం. నేను కిందకు వెళ్ళి దీని యొక్క చివరను నేను చూశాను అని చెబుతాను, అది నిజమేనని నువ్వు సాక్ష్యం చెప్పు అని చెప్పనని ఒక ఒప్పందం చేసుకుని కిందకి వచ్చేసాడు. ఆ సమయానికి భూమిలో చివరి దాకా తవ్వి అలసిపోయినటువంటి విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు. విష్ణువుని చూస్తూనే, నువ్వు చూసావా అని చెప్పని బ్రహ్మదేవుడు అడిగాడు. విష్ణుమూర్తి, నేను చూడలేదు, దాని మొదలేమిటో నేను కనుక్కోలేకపోయానని సత్యమే చెప్పి, అయితే నువ్వు చూసావా అని అడిగాడు. బ్రహ్మదేవుడు, నేను చూశాను, కావలిస్తే చూసుకో, ఆ పైన ఉన్నటువంటి ఆ మొగలి పువ్వును కూడా పట్టుకొచ్చాను, ఇదిగో ఇదే సాక్ష్యం అని చెప్పి చూపిస్తే మొగలి పువ్వు కూడా నిజమేనని చెప్పింది. విష్ణువు చేసేదాకా చూస్తూ ఉండగా ఆ అగ్ని జ్వాలలో నుంచి శివుడు ఆవిర్భవించాడు. ఇదే శివావిర్భావం. ఆవిర్భవించి అబద్ధం ఆడినందుకు గాను బ్రహ్మదేవుడికి అప్పట్లో 5 తలలు ఉండేవి. అబద్ధం ఆడినందుకు ఏ నోటితో అయితే అబద్ధం ఆడాడో, ఏ శిరస్సుతో అయితే అబద్ధం ఆడాడో ఆ శిరస్సుని శివుడు తన చిటికెన వేలు గోరుతో ఖండించేశాడు. అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. తర్వాత ఆవిర్భవించినటువంటి శివుడు తన యొక్క స్వరూపాన్ని వివరిస్తూ తను ఆద్యంతములు లేనటువంటి జ్ఞాన స్వరూపుడని, ప్రకాశ స్వరూపుడని చెప్పి తన యొక్క స్వరూపాన్ని వివరించాడు. దీన్నే లింగోద్భవం అంటారు. ఈ సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఇది సరిగ్గా శివరాత్రి నాడు మనకి అర్ధరాత్రి వేళకు వస్తుంది. ఈ లింగోద్భవ కాలాన్ని అర్చన చేస్తూ చాలా విశేషంగా ప్రాముఖ్యత ఇస్తారు. దీన్నే మనం శివరాత్రిగా భావించి ఆరాధన చేస్తాం. సంవత్సరంలో మనకి ప్రతి నెల వచ్చేటటువంటి బహుళ చతుర్దశి, దీన్ని మాస శివరాత్రి అనే పేరుతో చెబుతూ ఉంటారు. శివభక్తులైనటువంటి వారు ఈ మాస శివరాత్రి రోజున అభిషేకాలు, తర్వాత అర్చనలు మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి యొక్క విశేషం ఏమిటంటే దీన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి లింగోద్భవ సమయం ఈ రోజునే జరిగింది కాబట్టి కనుక దీన్ని విశేషించి చెబుతారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఇంకా విశేషం ఏమిటంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి కుంభమేళాలో మనకి వస్తున్నటువంటి శివరాత్రి కాబట్టి ఈ శివరాత్రికి ఇంకా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా ఈ శివరాత్రితో కుంభమేళ ఉత్సవ స్నానాలు ముగుస్తూ ఉన్నాయి. శివరాత్రి జాగరణ, ఉపవాసం గురించినటువంటి విశిష్టతను తెలిపేటటువంటి ఒక కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కూడా మన పురాణాల్లో చెప్పినటువంటి కథే. పూర్వకాలంలో ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒక రోజున వాడు వేటకి అడవికి వెళ్ళాడు. ఒక లేడిని చూసి దాన్ని తరుముకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. లేడి చాలా తిప్పలు పెట్టి ఆ అరణ్యం లోపలికి తీసుకుపోయి కనిపించకుండా ఒక గుబురులోకి వెళ్ళిపోయింది. ఆ సమయానికి చీకటి పడిపోయింది. ఇంతలో పెద్ద పులి గాండ్రింపు వినబడింది.
ఈ వేటగాడు భయపడి అందుబాటులో కనబడినటువంటి గబగబా చెట్టు మీదకి ఎక్కేసి దాని ఆకుల మాటను గుబురులలో కూర్చున్నాడు. కానీ మనిషి వాసనని పసిగట్టినటువంటి ఆ పెద్ద పులి వచ్చి ఆ చెట్టు కింద తిష్ట వేసి కూర్చుంది. ఆ పెద్ద పులి ఎప్పుడు వెళ్ళిపోతుందో ఆ చెట్టు దగ్గర వద్దామనే ఉద్దేశంతో వాడు ఆ పెద్ద పులికేసి చూస్తూ చెట్టు మీదే కూర్చున్నాడు. కానీ ఎంతసేపు పెద్ద పులి కదిలే జాడ కనపడలేదు. వాడికి ఏం తోచక ఆ చెట్టు ఆకులన్నీ కూడా తుంచి కింద పడేస్తూ వచ్చాడు. ఇలాగా ఎంతసేపు చేసినా కూడా పెద్ద పులి కదలలేదు. పెద్ద పులి ఆదమరిస్తే ఎక్కడ వచ్చి మీద పడి చంపుతుందోననే భయంతో వాడు కంటి మీద రెప్ప వేయకుండా తెల్లవారులు దాన్ని గమనిస్తూనే ఆకులన్నీ తుంచిపోస్తూ కూర్చున్నాడు కాలక్షేపానికి. ఎంతసేపైనా కూడా ఇక పులి వెళ్లే జాడ కనపడలేదు. అలాగే వేస్తూ ఉన్నాడు. కాసేపటికి ఇక తెల్లవారే సమయం అయ్యేటప్పటికి నిస్పృహ చెందినటువంటి పులి వెళ్ళిపోయింది. అమ్మయ్య అనుకుని కిందకి దిగి వచ్చాడు వేటగాడు. కిందకు వచ్చిన తర్వాత అసలు తను వేటి మీద వేశాడు అంత గుట్టగా కనపడింది. 1,00,000 బిల్వాలు ఉంటాయి కనీసం అవి. ఎందుకంటే అతను ఎక్కింది బిల్వ వృక్షం. ఆ చెట్టు కింద చూస్తే అనుకోకుండా ఒక శివలింగం కనబడింది. తెలియకుండానే అంతకుముందు రోజు శివరాత్రి అయింది. తెలియకుండానే అతను ఆ రోజు శివరాత్రి ఉపవాసము జాగరణ చేశాడు. ఆ శివలింగాన్ని చూసినటువంటి వేటగాడు దిగ్భ్రాంతుడై ఆ శివలింగానికి అప్రయత్నంగా నమస్కారం చేశాడు. ఆ శివలింగం నుంచి శివుడు ఆవిర్భవించి అతనికి మోక్షాన్ని ఇచ్చాడు అని చెప్పని పురాణాల్లో చెప్పబడుతున్నటువంటి కథ. అమాయకుడైన అజ్ఞానంతో ఒక వేటగాడు చేసినటువంటి ఈ ఉపవాసము జాగరణకే మోక్షవరే ఫలాన్ని ఇచ్చినటువంటి శివుడు మనం అన్నీ తెలిసి ఉండి సంకల్పించి ఈ రకంగా త్రికరణ శుద్ధిగా చేసినట్లయితే ఎటువంటి ఫలితాలను ఇస్తాడో మనం ఊహించగలమా? అసలు ఈ శివరాత్రి రోజు చేయవలసినటువంటి విధులు ఆచరణల గురించి చెప్పుకుందాం. శివరాత్రి నాడు అసలు శివరాత్రి వ్రతం చేస్తాను ముందు రోజే సంకల్పించుకోవాలి. శివరాత్రి నాడు ఉదయమే లేచి చక్కగా స్నానం చేసి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుని ప్రదక్షిణలు చేసి అవకాశం ఉంటే అభిషేకం చేయించుకోండి. లేదంటే దర్శనం చేసుకుని ఆ తీర్థం తీసుకుని ఇంటికి రండి. వచ్చి చక్కగా మీ ఇంట్లో మీరు వీలైనంతటువంటి ఆరాధన చేసుకోండి. మీరు గుళ్ళకు వెళ్ళేటప్పుడు ఒకటి గుర్తులో పెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి రద్దీని బట్టి అవకాశాన్ని బట్టి వెళ్ళండి, కానీ వెళ్ళి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోకండి. ఎందుకంటే మొన్ననే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా సరే పర్వదినాలు వచ్చినాయంటే గుళ్ళకి పోటెత్తే భక్తులు ఎక్కువగా ఉంటున్నారు. దానివల్ల కలిగేటటువంటి ఇబ్బందుల్ని గుర్తించుకుని దానికి తగ్గట్టుగా ఆచరణ చేసుకోండి. పూజలు చేసుకోవడం అనేది మనం పుణ్యాన్ని ఆర్జించుకోవడానికే కానీ అపాయం కొని తెచ్చుకోవడానికి కాదు కదా. అది మాత్రం గుర్తించుకోండి. మీరు మనసులో భక్తిగా నమస్కరించుకుంటే ఇక్కడి నుంచి నమస్కరించుకున్నా ఆ నమస్కారం భగవంతుడికి చేరుతుందండి. కాబట్టి దాన్ని బట్టి గమనించి మసులుకోండి అంతే. వెళ్ళవద్దని చెప్పడం నా అభిప్రాయం కాదు. వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. కానీ మీ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళిరండి. ఇది నేను చెప్పదలుచుకున్న సూచన. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా మీకున్నటువంటి ఇంట్లో సాధ్యమైనంతటువంటి ఆరాధన చేసుకోండి. కొంతమంది ఇళ్లల్లో ఆ రోజున ప్రత్యేకించి రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. అలాగనే ఆ రోజున ఉపవాసము జాగరణ ముఖ్యమైన విషయాలు. మీకు స్తోత్రాలు శ్లోకాలు మంత్రాలు రాకపోయినా మీరు అభిషేకాలు చేసుకోలేకపోయినా ఉపవాసం జాగరణ మీ చేతిలోవే కదా. దైహికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మేము కటిక ఉపవాసం చేయాలా, మేము చేయలేమే అని చెప్పని విరమించుకోక్కర్లేదు. అపక్వాహారం అంటే వండకుండా ఉన్నటువంటి ఏ పళ్ళో ఫలాలో ఇటువంటివి తినండి, తప్పులేదు. పాలు తాగండి, తప్పులేదు. శరీర ఆరోగ్యం ఎంతవరకు అనుమతిస్తుందో దాన్ని బట్టి మీరు ఆ ఉపవాస దీక్షలు చేసుకోండి. అలాగనే జాగరణ కూడా కొంతమంది జాగారం అంటే ఇవాళ వీడియోలు వేసుకుని చూద్దామా, సినిమాలు చూసేద్దామా, లేకపోతే ఏదైనా ఆటలు ఆడుకుందామా, తంబోలా ఆటలు ఆడుకుందామా, లేకపోతే ఏదైనా పేక ఆడుకుందామా అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటివన్నీ జాగరణ కిందకి రావండి. గుర్తుపెట్టుకోండి. భగవత్ కథా శ్రవణం, భగవత్ స్మరణ, భగవన్నామ జపం, వీటితో మాత్రమే మీకు జాగరణ అనేటటువంటి సిద్ధిస్తుంది. మీరు ఉపవాసం అంటే ఏమిటి? ఆహారం మానేయటమే ఉపవాసం కాదండి. సమీపే వాసం ఉండుట. భగవంతుడికి సమీపంలో ఉండాలండి. సమీపంలో ఎలా ఉంటారు? భగవంతుడిని మీ మనసులో స్మరించుకుంటూ భావించుకుంటూ ఆయన గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట్టుప్పుడే మీరు ఉపవాసం చేస్తున్నట్టు లెక్క. అటువంటి ఉపవాసం చేస్తూ భగవత్ స్మరణతో ఆ రాత్రంతా చక్కగా జాగారం చేసి ఉదయాన్నే మళ్ళీ చక్కగా స్నానం చేసి గుడికి వెళ్ళి భగవత్ దర్శనం చేసుకుని ఆ శివుణ్ణి అక్కడ ఉన్నటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వచ్చి మామూలుగా మీరు కావాల్సినటువంటి ఆహారాలు అటువంటి తీసుకొని మీ నిత్య నైమిత్తికాలు మీరు చేసుకోవచ్చు. తెలిసినంత వరకు
ఇదండి శివరాత్రి విధానం అంటే. అలాగని కొంతమంది ఈ శివరాత్రికి శివుడికి పూజ చేసి వ్రతకథ కూడా చెప్పుకుంటారండి. ఇందాక నేను శివరాత్రి వ్రతం అని ఒక మాట చెప్పాను. ఇదేమిటంటే కొత్తగా శివరాత్రి వ్రతం అంటున్నారు, ఎక్కడ వెళ్ళలేదే అని చెప్పని అనుకుంటారు మీరు. కానీ ఈ శివరాత్రి వ్రతం ఉందండి, దీన్ని సోమవార వ్రతం అని కూడా చెప్తారు. ఈ సోమవార వ్రతం ఏమిటంటే కథ, పూర్వకాలంలో ఒక రాజుగారికి సీమంతిని అనే ఒక కూతురు ఉండేది. అమ్మాయి చాలా గుణవంతురాలు, సౌందర్యవతి, శివభక్తురాలు. అయితే అమ్మాయి చిన్నప్పటి నుండి కూడా శివుడి యొక్క అర్చనల్లో చాలా తన్మయమై ఉంటూ ఉండేది. అలా ఆ అమ్మాయికి కాలం గడిచిన తర్వాత, యుక్త వయస్కురాలైన తర్వాత ఆ అమ్మాయికి వివాహం చేయాలని రాజుగారు అనేక దేశాల నుంచి రాజకుమారుల చిత్రపటాలు తెప్పించి అనురూప యోగ్యవంతుడైనటువంటి కుర్రవాడిని చూసి చక్కగా రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు, దూరదేశపు రాజకుమారుడికి. అయితే ఆ రాజకుమారుడుని తన వద్దే ఉంచుకున్నాడు. కూతురు అల్లుడు తన వద్దనే ఉంటూ రాజ్యంలో మెలకువలన్నీ, రాజ్యపాలనలో మెలకువలన్నీ నేర్పుతూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉంటే ఈ అమ్మాయి నియమం తప్పకుండా ప్రతి వారం కూడా సోమవార వ్రతం చేస్తూ ఉండేది. అలాగే కొనసాగిస్తూ ఈ అమ్మాయి ఏమ నియమం పెట్టుకుందంటే, ప్రతి వారము కూడా తన పూజ అయిన తర్వాత ఒక బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి వారికి సకల సత్కారాలతో వాయనం ఇవ్వటం అనేటటువంటి ఒక నియమం పెట్టుకుంది. ఇలా జరుగుతూ ఉండగా ఆ రాజ్యంలో అతి బీదవాళ్ళైనటువంటి ఇద్దరు విప్రులు ఉండేవారు. వారు ఎంతకాలానికి ఏం చేయాలన్నా కూడా వారికి ఏ విధమైనటువంటి జీవిక దొరక్క ఆ బాధ తట్టుకోలేక వారు ఒక ఆలోచన చేసి అందులో ఒకడు స్త్రీ వేషం వేసుకుని వారిద్దరు దంపతులుగా నటిస్తూ ఈ సీమంతిని చేసేటటువంటి దాన ధర్మాల్లో భార్యాభర్తలుగా వెళ్ళి దానం పుచ్చుకున్నారు, వాయినం తీసుకున్నారు. ఇలా జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళలో ఆ స్త్రీ వేషం ధరించినటువంటి విప్రుడు నిజంగా స్త్రీ అయిపోయాడు. దానికోసం వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాడు మళ్ళీ పురుషుడిగా మారేటువంటి అవకాశం కనపడలా. పెద్దలైనటువంటి వారు గద్దించి ఏం జరిగింది నిజం చెప్పండి అని అడిగితే వాళ్ళు చేసినటువంటి తప్పును వారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత పెద్దలు చెప్పారు కదా, మీరు ఎవరి దగ్గర అయితే ఇటువంటి వంచన చేశారో వారి దగ్గరకే వెళ్ళి మీరు మీ వంచనని వివరించి వారిని క్షమాపణ అడగండి, వారు క్షమిస్తే మీకేమైనా ఉపయోగం జరుగుతుందేమో చూసుకోండి అని చెప్పారు. అదేవిధంగా ఈ విప్రులిద్దరూ కూడా ఆ సీమంతుని దగ్గరకు వెళ్ళి తాము చేసినటువంటి తప్పుని ఒప్పుకున్నారు. అయ్యో నేనేం చేయగలను అని చెప్పని ఆమె బాధపడింది. శివుడు స్వప్నంలో సాక్షాత్కరించి పరమేశ్వరుడు చెప్పాడనమాట, అమ్మా నీ తాలూకు వ్రత ఫలాన్ని ఒక వారాన్ని ధారపోసినట్లయితే అతనికి ఆ స్త్రీత్వం తొలగి మళ్ళీ విప్రుడు కాగలుగుతాడు అని చెప్పాడు. ఆమె అదేవిధంగా తన ఒక వార ఫలాన్ని అతనికి ధారపోస్తే అతను మళ్ళీ పుంస్తవం పొంది ఆవిడకి అనేక రకాల నమస్కారాలు చేసి ఆవిడని ఎన్నో విధాలు శ్లాఘించి వెళ్ళిపోయాడు. ఈ సీమంతిని భర్తని ఆ ఉద్యానవనంలో విహరిస్తుండగా ఒక దేవతా స్త్రీ చూసి మోహించి ఎత్తుకు వెళ్ళిపోయింది. కానీ భర్తను కనబడక పాపం ఈ అమ్మాయి చాలా ఆవేదన చెంది అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా సోమవార వ్రతాన్ని మానకుండా ఆచరిస్తూనే ఉన్నది. ఎప్పుడైతే ఈ విప్రులకి ఈ రూపం తొలగిపోయి యథారూపం వచ్చిందో ఆ అమ్మాయి ఆ సీమంతిని పరమేశ్వరుడితో, స్వామి ఒక వారం వ్రతానికే ఇంత మహత్యం ఉంటే మరి నేను చిన్నప్పటి నుండి ఈ వ్రతం ఆచరిస్తూనే ఉన్నాను కదా, కనీసం ఈ పుణ్యఫలమైనా నాకు నా భర్తను తిరిగి ఇవ్వలేదా అని చెప్పనని ఆమె పరమేశ్వరుని దీనంగా వేడుకున్నది. దానితో ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు అప్సర స్త్రీని శిక్షించి ఆమె భర్తను తిరిగి ఆమెకు ప్రసాదించాడని, వారు అనేక కాలం చక్కటి సంతానంతో మంచి సమృద్ధితో యావజ్జీవము కూడా శివభక్తిలో కాలం గడిపి చివరికి మోక్షం చెందారు, కైలాసానికి వెళ్ళారు అని చెప్పనని ఆ వ్రతకథ చెప్పబడుతూ ఉంటుందండి. ఇది శివరాత్రి వ్రతకథ. ప్రదోషకాలం అంటే ఏమిటి? ప్రదోషం అంటుంటే ఏమిటంటే ఏదో దోషం గురించి చెప్తున్నారు, ప్రదోషం ప్రశస్తమైన దోషమా ఏమిటి అని చెప్పి అనుకోకండి. ప్రదోషం అంటే సాయంకాలం అండి. సాయంకాలం కూడా ఎప్పుడు? సూర్యాస్తమం అయిన తర్వాత ఇంకా చీకట్లు ముసురుకోకుండా ఉండే సమయాన్ని ప్రదోషం అంటారు. అంటే మనం మునిమాపు వేళ అంటూ ఉంటాం చూడండి, ఆ మునిమాపు వేళ అన్నమాట. అప్పుడప్పుడే ఒక్కొక్క చుక్క వస్తూ ఉంటాయి. దీన్ని ప్రదోషకాలం అంటారు. ఈ ప్రదోషకాలం యొక్క విశేషత ఏమిటి అంటే, ఈ సమయంలో శివదర్శనం చేసుకున్నట్లయితే చింతలు నశించిపోతాయి అని చెప్పనని పెద్దవాళ్ళు చెప్తుంటారు. శివుడి దర్శనం చింతల నాశనం, పార్వతి దర్శనం పాపనాశనం అని చెప్పని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. శివ దర్శనం అనేటటువంటిది ఆ సమయంలో తప్పకుండా గుళ్ళో ఉండేటటువంటి అర్చకులు ప్రదోషకాల అర్చన అని చెప్పననే పేరుతో చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో అయితే ప్రదోషకాల హారతులు కూడా ఇస్తూ ఉంటారండి శివాలయాల్లో.
శ్రీశైలం, ఈ చిదంబరం ఇటువంటి చోట్లలో పెద్ద పెద్ద ఆలయాల్లో ప్రదోషకాల హారతులు ఇస్తూ ఉంటారు అమ్మవారికి, అయ్యవారికి కూడా. విశేషించి ముందు శివుడికి ఇచ్చిన తర్వాతే అమ్మవారికి ఇస్తారండి. ఇట్లాగా ఈ ప్రదోష కాలం అనేటటువంటి సమయంలో చేసుకున్నట్లయితే చాలా మంచిది. అంతేకాకుండా ఇది ప్రతిరోజు చేసుకోవడం మంచిది. కనీసం శివరాత్రి నాడు తప్పకుండా చేసుకోవాలండి. ఎందుకంటే ప్రదోష కాలంలో శివుడు పార్వతితో కలిసి ఆనంద నృత్యం చేస్తాడని, ఆ తాండవాన్ని, ఆనంద తాండవాన్ని చూడటానికి సమస్త దేవతలు, ముక్కోటి దేవతలు అంటే బ్రహ్మ విష్ణువులతో సహా అక్కడికి, ఇంద్రాదులతో సహా అక్కడికి వస్తారని, ఆ సమయంలో వెళ్ళినట్టయితే సమస్త దేవతల యొక్క దర్శనం జరుగుతుందని చెప్పని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని చోట్లలో ఏం చెప్తారంటే ప్రదోష కాలంలో శివుడు భూమి మీద ఈ ఉండేటటువంటి జీవుల యొక్క స్థితిగతుల్ని, బాగోగుల్ని చూడటానికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా వృషభ వాహనారూఢులై లోక సంచారానికి వస్తారని, ఆ సమయంలో మన శివుని దర్శించుకోవడం చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇది ప్రదోషకాల విశేషం. శివ అంటే అర్థం ఏమిటి? శివనామానికి అర్థం ఏమిటి అంటే శివం, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అని చెప్పనే మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ప్రపంచోపశమం అంటే, ప్రపంచం అంటే ఏమిటి అసలు? ప్రపంచం అంటే నామరూపాలే కదా. నామరూపాలు లేనటువంటిది, నామరూపాలు ఉపశమించిపోయినటువంటి వాడు శివుడు అని అర్థం. అంటే ఏ నామము గాని, రూపము గాని, చిహ్నము గాని లేనటువంటి వాడు శివుడు అని అర్థం. నామరూపాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో ఆ నామరూపాలతో పాటుగానే గుణాలు, క్రియలు, వాటి తాలూకు ఫలితాలు ఇవన్నీ కూడా సిద్ధమైపోతూ ఉంటాయి. ఇవన్నీ ఉండగానే ఒక పరిమితి ఏర్పడుతుంది. కానీ శివుడు అటువంటి పరిమితులకు లోబడేటటువంటి తత్వం కాదు. కేవలమైనటువంటి జ్ఞానమే శివుడు. మనకి శివం అని చెప్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని చెప్పినప్పుడు అమ్మవారిని శివస్వరూపిణి అని చెప్తున్నారు. అందులో వాళ్ళు శివస్వరూపిణి చెప్పడానికి ముందు ఏం చెప్పారు? సర్వమంగళ మాంగళ్యే అంటే అన్ని మంగళములకు మంగళాన్ని కూర్చేటటువంటి స్వరూపమైన శివ. ఎవరు శివానో ఆమెయే పుంరూపంలో చెప్తే శివ అవుతూ ఉన్నది. ఇంతేకాకుండా శివ అన్నదానికి దాన్ని శివాని వ్యత్యస్తం చేస్తే అంటే తిరగేస్తే వశి అవుతున్నది. వశి అంటే సమస్తమును తన అధీనమునందు ఉంచుకున్నవాడు శివుడు. తర్వాత రెండో లక్షణం ఏం చెప్పారు? ప్రపంచోపశమం శాంతం. మనం చూడండి, ఏదన్నా హడావిడి అయ్యి అల్లకల్లోలం జరిగిన తర్వాత అది ఉపశమించిపోతే శాంతం అంటూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి శాంతం అటువంటిది కాదు. అసలు సంక్షోభమే లేనటువంటి శాంతం. అంటే ఇది ఎప్పుడు కూడా ఈ శాంతం అనేటటువంటిది ఏ క్షణంలో కూడా కల్లోలం అనేటటువంటి, కల్లోలం అంటే కదలిక అన్న ఉద్దేశం. కదలిక లేనటువంటి స్థిరమైనటువంటి స్వభావాన్ని శాంతం అనే పేరుతో పిలుస్తారు. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. అద్వైతం అంటే రెండవది లేనటువంటిది. ఎప్పుడు కూడా శివుడు ఏకస్వరూపుడు, అద్వైత స్వరూపుడు. ద్వితీయాద్వై భయం అని చెప్పనే మాట ఉంది. కనుకనే శివుడు అభయస్వరూపుడు. అంతేకాకుండా ఎవరైతే శివుడిని ఆశ్రయిస్తున్నారో వారికి భయం ఉండేటటువంటి అవకాశమే లేదు. ఇది శివనామానికి అర్థం. శివుడంటే ఎవరు? శివుడంటే ఎవరని మనం ఊరికినే మల్లగుల్లాలు పడాల్సిన అవసరం లేదు. అమ్మవారే స్వయంగా శివుడంటే ఎవరని చెప్పింది. ఏ సందర్భంలో చెప్పిందో తెలుసుకుందాం. అమ్మవారు శివుడి గురించి అపర్ణగా తపస్సు చేస్తున్న సమయంలో అమ్మవారిని పరీక్షించడానికి శివుడే వృద్ధ బ్రహ్మచారి వేషంలో ఆమె దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు అనేక విధాలుగా శివుడిని నిందించినప్పుడు అమ్మవారు కుపితురాలై ఆ ప్రశ్నలన్నిటికీ నిందలన్నిటికీ సమాధానం చెప్పింది. శివుడు దిగంబరుడు అని చెప్పాడు. శివుడు దిగంబరుడు అంటే దిక్కులే అంబరముగా కలిగినటువంటి అనంత స్వరూపుడు కనుక ఆయన దిగంబరుడుగా గోచరించడంలో వింత లేదు. అంతేకాకుండా శివుడు ఒట్టి దరిద్రుడు, శ్మశానాల్లో ఉంటాడు, బూడిద పూసుకుంటాడు, పాముల్ని ఆభరణాలుగా ధరిస్తాడు అని చెప్పనని ఇంకా అనేక రకాలైన నిందాలాపాలాడాడు. ఆమె ఒక్కొక్కదానికి సమాధానం చెబుతూ శివుడు బూడిద పూసుకుంటాడు అంటే తన యొక్క విరాగత్వాన్ని చూపించటానికే ఆయన బూడిదని పూసుకుంటాడు. అలాగనే శ్మశానంలో ఉంటాడు అంటే అందరూ చివరికి అక్కడికే చేరతారు కనుక అదే నా నివాస స్థలం అన్నట్టుగా ఆయన చూపిస్తూ ఉంటాడు. భూతాల్ని అన్నిటినీ కూడా భూతపతిగా ఉంటాడు, భూతాలను వెంటేసి తిరుగుతూ ఉంటాడంటే భూతాల్ని వదిలేస్తే అవి ప్రపంచం మీద పడి విధ్వంసం సృష్టిస్తాయి, అల్లకల్లోలం చేస్తాయనే ఉద్దేశంతో వాటిని అన్నిటినీ తన అదుపులో ఉంచుకొని తాను భూతపతిగా ఉంటాడు.
అంతేకాకుండా పాముల్ని ఆభరణాలుగా ధరించాడని చెప్పి చెబుతున్నావు. పాముల్ని ఆభరణాలంటే చెలరేగే ఇంద్రియ వృత్తుల్ని అదుపులో పెట్టుకోవడమే పాముల్ని ఆభరణాలుగా పెట్టుకోవడం అని చెప్పి చెప్పింది ఆవిడ. శివుడు దరిద్రుడు అని చెప్పి నిందించాడు వృద్ధ బ్రహ్మచారి. దానికి సమాధానం చెప్తా ఆవిడ, శివుడిని దరిద్రుడు అంటున్నావు, ఏ శివుడి తాలూకు భస్మలేశం లభిస్తున్నంత మాత్రాన త్రిలోకాధిపత్యం లభిస్తుందని ముక్కోటి దేవత ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి మహిమ కలిగినటువంటి శివుడు నిర్ధనుడు ఎలా అవుతాడు? అంతేకాకుండా శివుడి స్నేహం చేసినటువంటి శివుడికి దాసుడైనటువంటి కుబేరుడికి ఆ ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగే సమర్థతనిచ్చిన వాడు శివుడు. అటువంటి శివుడు నిర్ధనుడు ఎలా అవుతాడు? అంతేకాకుండా శివుడి యొక్క తత్వంలో ఎన్నో రకాలైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. ఇవి ఏవి తెలియకుండా శివుణ్ణి ఈ రకంగా నిందిస్తున్నావు. పైగా నీవు శివభక్తుడైనటువంటి తపస్సు చేస్తున్నానటువంటున్నావు. ఇటువంటి శివనిందా వాక్యాలు విన్నట్లయితే నాకు చాలా హాని కలుగుతుంది, నా తపస్సు కూడా నశించిపోతుంది అని చెప్పనని ఆవిడ చాలా కోపించి పంపించింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది? శివుడు అంటే ఎటువంటి వాడు అనేటువంటి శివతత్వాన్ని గురించినటువంటి వివరణ అమ్మవారి ద్వారా మనకి ఈ రకంగా తెలుస్తూ ఉంది. జన్మకో శివరాత్రి అనే మాట మీరు వినే ఉంటారు కదండి. అసలు జన్మకో శివరాత్రి అంటే ఏమిటి? ఎవరన్నా ఒకడు ఏదన్నా ఒక మంచి పని ఎప్పుడూ చేయనివాడు ఒక మంచి పని చేశాడు అనుకోండి, మామూలు పెద్దవాళ్ళు ఏమంటుంటారు, అబ్బా జన్మానికో శివరాత్రి అని వీడు ఇన్నాళ్ళకి ఒక పని చేశాడు రా మంచి పని అని చెప్పని అంటూ ఉంటారు. అంటే ఏమిటి? జన్మకి ఒక్క శివరాత్రి ఉంటే సరిపోతుందండి. ఏమిటి దాని అర్థం? అంటే జన్మానికి ఒక్క శివరాత్రి అంటే ఏ రకంగా శివరాత్రి? ఆ రోజల్లా అంటే 24 గంటల పాటు ఉదయం తెల్లారింది మొదలు మళ్ళీ మర్నాటి దాకా నా ఉద్దేశం. ఆ రోజల్లా సంపూర్ణంగా శివ ధ్యానంతో, శివ స్మరణతో, శివ అర్చనలో, సేవలో, తర్వాత శివ స్తోత్రాలు పఠించుకుంటూ ఈ రకంగా చక్కగా ఉపవాసము జాగారము చేసి రాత్రంతా కూడా శివనామ సంకీర్తనం చేస్తూ తోటి భక్తులతో ఉంటూ, అదేవిధంగా మర్నాడు ఉదయం శుభ్రంగా స్నానం చేసి చక్కగా సుస్నాతుడే ఆలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి మిగతా ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తర్వాత తాను భుజించి ఆ వ్రత విరమణ చేసేటటువంటి దాన్నే శివరాత్రి వ్రతం అని అంటారండి. ఈ రకంగా ఎవడైతే చేస్తాడో అటువంటి శివరాత్రి ఒక్క శివరాత్రి చాలు అని పెద్దవాళ్ళు చెప్పారు. ఏమంటే ఒక శివరాత్రి చేసేసి ఎలాగో బిగపట్టుకుని ఆ ఒక్క పూటకి ఉండిపోయి ఆ ఒక్క రోజుకి ఎలాగో చేసేసి తర్వాత మామూలుగా ఉండిపోవచ్చు అంటారా అని చెప్పని అడుగుతారేమో. చూడండి, అలా చెయ్యాలి అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ చేయలేడండి. అంతకు ముందున్న పాపాలన్నీ హరించిపోయి సంపూర్ణంగా శివుడి మీద భక్తి కలిగితేనే ఆ రకంగా చేసేటటువంటి అవకాశం వస్తుంది. ఇట్లా చేసినటువంటి వాడు మళ్ళీ తిరిగి వెనకటి జీవితంలోకి వెళ్ళగలుగుతాడా? శివుడు వెళ్ళనిస్తాడా అండి? ఆ పుణ్య విశేషం వాడిని కేవలం ముక్తి వైపు మాత్రమే నడుపుతుందండి. అందుకనే ఈ రకంగా ఆచరించే దానికోసం ఆచరించడం గురించే పెద్దవాళ్ళు జన్మకో శివరాత్రి, కనీసం ఒక జన్మకు ఒక శివరాత్రి అని చెప్పినటువంటి మాటని చెప్పారు. జన్మకో శివరాత్రి అంటే అది. అంతేకాని ఏదో ఒకసారి చేసేసి మొక్కుబడిగా అమ్మయ్య నేను శివరాత్రి చేసేసాను ఇంకే నాకేం పర్వాలేదని అనుకోవడానికి కాదండి. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివరాత్రిని ఆచరించండి. కనీసం చేతనైనంత వరకు ప్రయత్నించండి. 24 గంటలు చేయలేకపోయినా ఇవాళ ఒక కొంతసేపే చేయగలిగారు, తర్వాత మరొకప్పుడు ఇంకా కొంతసేపు చేయగలుగుతారు, అభ్యాసమే చేయగలుగుతారండి. కనుక చక్కగా అందరూ కూడా శివరాత్రి యొక్క విశిష్టతను తెలుసుకొని ఆ రకంగా దాన్ని ఆచరించండి. శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుని పూజించవచ్చా అని చెప్పని కొంతమంది ప్రశ్న వేస్తున్నారండి. శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడం, పూజ చేయడం అనేటువంటి దాని విషయాన్ని గురించి వంశాచారంగా శివలింగం వస్తువు ఆరాధనా పద్ధతులు అవన్నీ కూడా అభ్యాసం ఉంటూ ఒక నిర్దిష్ట ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చేసుకోవచ్చండి. అలా కాకుండా ఏదో బజార్లో దొరికేసింది మాకు స్ఫటిక శివలింగం చాలా బాగుంది, వేరెవరో చేస్తున్నారు మేము కూడా చేసేది ఇంట్లో పెట్టుకుని కాసిన పాలు పోయడమే కదా, ఆ శివుడికి ఏదో నీళ్ళతో అభిషేకం చేయడమే కదా అని చెప్పని అనుకుంటూ ఉండేటట్లయితే కనుక అటువంటి వాటికి నేనైతే వద్దనే చెప్తానండి. ఎందుకంటే ఏదైనా ఒక ఆరాధన మనం చేస్తున్నామంటే దానికి ఒక నిర్దిష్ట విధానం అనేది ఉంటుంది. ఆ నిర్దిష్ట విధానంలో దాన్ని ఆరాధన చేసినప్పుడే దానికి మీరు ఆశిస్తున్నటువంటి ఫలితం లేదా చెప్పబడిన ఫలితం వస్తుంది. అలా కాకుండా తోచని విధంగా చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి ఫలాలు రాకపోగా ఇతరేతర విపర్యాలు సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను వద్దనే చెబుతానండి. అంతేకాకుండా తర్వాత కొంతమంది శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా అని అడుగుతూ ఉంటారండి. ఇది ఇంకొక చెయ్యకూడనటువంటి పని అనే చెప్తాను నేను. ఎందుకంటే
శివలింగం కంటే కూడా ఇంకా శ్రీచక్రం చాలా శక్తివంతమైందండి. అందులో కూడా చాలా ఎక్కడ మనకి మేరు ప్రస్తారమైనటువంటి శ్రీచక్రాలే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ శ్రీచక్రం అనేటటువంటిది మహాశక్తివంతమైనటువంటిది. దాన్ని పెద్దల యొక్క ఆదేశము, ఉపదేశము, నిర్దిష్ట చక్రార్చన విధానము మొదలైనవి లేకుండా ఇంట్లో పెట్టుకుని మిగతా దేవతార్చన వస్తువుల్లాగే దేవుడి విగ్రహాలు దేవుడి గూట్లో పెట్టుకున్నట్లు కానీ పెట్టుకుని దానికి పూజ చేయడం అనేటటువంటి దాన్ని అది అభిలషణీయం కాదండి. అది అభిలషణీయం కాదు అసలు. అది తప్పకుండా దాన్ని మనం పరిహరించవలసిందే. అంటే శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచుకొని పూజించడం అనేది ఏమాత్రం క్షేమకరం కాదండి. పెద్దల ద్వారా ఇవ్వబడకపోయినట్లయితే శ్రీచక్రం అనేటటువంటిది అనేకమైనటువంటి ఆవరణలు, ఆవరణ దేవతలు, తర్వాత అమ్మవారి యొక్క సర్వస్వరూపంగాను మనం లలితా సహస్రంలో కానీ ఖడ్గమాలలో కానీ ఇంట్లో మనం చూస్తూ ఉంటాం. అటువంటి దేవతల్ని మనం ఆరాధించాలి అంటే మనకి ఒక అర్హత ఉండాలండి. అది సాంగోపాంగంగా మంత్రం తీసుకుని ఆ మంత్రానుష్ఠానం చేసి దాంట్లో కొంత భాగం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దలైనటువంటి వారు, గురువులైనటువంటి వారు దాని తర్వాత మంత్రాన్ని, చక్రార్చనని విధించినప్పుడు మాత్రమే వారు ఉపదేశించిన విధానంలోనే దాన్ని మనం అర్చించవలసినటువంటి అవసరం ఉంటుందండి. అలా కాకుండా ఇష్టానుసారంగా చేసి దానివల్ల దుష్ఫలితాలు పొందినటువంటి ఉదంతాలు స్వయంగా నాకు తెలుసు. అందుకనే నేను ఇంత ఖండితంగా చెబుతూ ఉన్నాను. ఎందుకంటే మనకి శివారాధన చేయాలంటే శివస్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది రుద్రం చదివేస్తామని అంటూ ఉంటారు, లేదంటే క్యాసెట్ పెట్టుకుని చేసేస్తామండి అని అంటూ ఉంటారు. అవి రెండు కూడా తప్పేనండి. ఎందుకంటే స్వరయుక్తంగా చదవాల్సిన వాటిని స్వరయుక్తంగానే చదవాలి. అయినా మనం అభిషేకం చేయాలంటే రుద్రంతోనే చేయాలని పట్టుదల ఏమిటండి? అనేకమైనటువంటి శివస్తోత్రాలు ఉన్నాయి, మనకి దేవీ స్తోత్రాలు ఉన్నాయి. ఇటువంటి వాటితో మనం పూజ చేసుకోవచ్చు, చక్కగా అర్చన చేసుకోవచ్చు. లేదు మనకి అమ్మవారిని అర్చించాలని కోరిక కలిగిందనుకోండి, చక్కగా అమ్మవారి ముందు దీపారాధన చేసుకుని పంచోపచార పూజ, షోడశోపచార పూజ చేసుకుని చక్కగా తోచిన నైవేద్యం పెట్టుకుని అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి, లేదు స్వామివారి స్తోత్రాలు చదువుకోండి. దానివల్ల మీకు ఇంకా ముందుకు వెళ్ళే మార్గం కనిపిస్తుంది. ఆ మీరు చేస్తున్నటువంటి తపన ఆర్తితో ఉన్నటువంటి ఆ పూజ మీకు మార్గం చూపిస్తుంది. కానీ మీరు ఏవేవో లేదు, ఇప్పుడు చాలా మంది అనేక మాధ్యమాల్లో చూసి కొత్తవన్నీ చెయ్యాలి అని చెప్పని ఉబలాట పడుతున్నారు. అందులో ఏవి చెయ్యవచ్చు, ఏవి చెయ్యకూడదనే విచక్షణ లేకుండా చేయటం వల్ల దాని తాలూకు దుష్ఫలితాలను పొందుతూ ఉన్నారండి. ఇవి చూసిన ఆవేదనతో ఈ మాట చెప్తూ ఉన్నాను, అంతే తప్ప ఒకరినేదో విమర్శించాలనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. మనము ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానివల్ల మేలు పొందడానికే కదా చేస్తాము. అందువల్ల తెలిసి తెలియని తనంతో లేదు ఏదో ఇవి చేస్తే ఈ ప్రయోజనం వచ్చేస్తుంది, ఈ కనక వర్షం కురుస్తుంది, ఈ పదవి వచ్చేస్తుంది, లేకపోతే ఈ ప్రయోజనం కలుగుతుందని ఆశించి ఏవేవో చెప్పినవన్నీ కూడా మనకి తగనివి చేసి దానివల్ల నష్టాన్ని పొందవద్దనే ఉద్దేశంతోనే, పొందకూడదు ఎవరు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నానండి. ఇప్పుడు ఇంతకు శివలింగం ఉంచుకోవచ్చా లేదా చెప్పండి అని చెప్పని అడుగుతారేమో. మొదటే చెప్పానండి, పెద్దల ద్వారా ఉపదిష్ట విధానం లేకుండా ఎవరికి పడితే వాళ్ళు అది ఆ రకంగా ఉంచుకోవడం అనేది సబబు కాదండి. అదేవిధంగా ఆడవాళ్ళు శివలింగానికి అభిషేకం చేయొచ్చా అని చెప్పని వెంటనే ప్రశ్న చేస్తూ ఉంటారు. ఏమండి ఆడవాళ్ళు చేసుకోవాలంటే శివలింగానికి అభిషేకం చేసుకోవాలా? నాకు తెలియక అడుగుతాను. అభిషేకం చేసుకునే పని ఎవరు చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు. మీరు చక్కగా అర్చన చేసుకోండి, మీకు ఏదైతే శాస్త్ర సమ్మతంగా చెప్పబడిందో ఆ పని చేసుకోండి మీరు. అంతేకాని మనకి తగని వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. నేను మరీ చేస్తున్నటువంటి విన్నపం ఇది. తర్వాత ఏం నైవేద్యాలు పెట్టాలి అని అడుగుతున్నారు. మీకు అందుబాటులో ఉండి మీకు శక్తి ఉన్నటువంటిది ఏదైనా కూడా మీరు నైవేద్యం పెట్టండి. ఫలానా ద్రవ్యమే పెట్టాలని లేదు. కొంతమంది చెప్తారు, ఏమండి పాలు పెడితే ఇట్లా వస్తుంది కదా, తేనె పెడితే ఫలానా వస్తుంది కదా, చెరుకు రసం పెడితే ఫలానా వస్తుంది కదా. తప్పకుండా మీకు అందుబాటులో మీకు ఏముంటే రోజుకొక రకం నైవేద్యం పెట్టుకునేది భగవదర్పితంగా చూడండి. దాన్ని ఈ ఫలం కోసం ఈ నైవేద్యం పెడుతున్నానని అనకండి. ఎవరన్నా మీకు ఒక ద్రవ్యం ఇచ్చి మీ నుంచి ఇంకొకటి ఆశిస్తే వీడు ఏదో ఈ ఉద్దేశంతోనే చేశాడని చెప్పని మీరు ఎట్లా అనుకుంటారు చెప్పండి. అట్లాగనే భగవంతుడి మీద భక్తితో ప్రేమతో ఆరాధించండి. అంతేకాని ఏవేవో లంచాలు పెట్టి భగవంతుడి దగ్గర నుంచి ఇవన్నీ చేయాలనేటటువంటి పద్ధతిగా మాత్రం చేయకండి. మీరు భక్తితో సమర్పించే పత్రం పుష్పం ఫలంతో ఏమని చెప్పాడు భగవంతుడు. అదేవిధంగా అలాగని మీకు శక్తి ఉన్నా కూడా నేను పత్రం పుష్పం ఫలంతో ఏమనకండి, అంతే వస్తుంది. అందువల్ల
మీరు మీ శక్తి అనుసారం, మీ భక్తి అనుసారం, మనం పూజలో సంకల్పన కూడా ఏం చెప్తామండి, యథాశక్తి అని చెప్పనే మాట చెబుతున్నాం కదా. అట్లాగా మన శక్తి ఏమిటో మనకే తెలుసు. మనం యథాశక్తిగా మనకు తోచినటువంటి, మనకు అవకాశం ఉంటే అందుబాటులో ఉన్నటువంటి నైవేద్యం ఏది పెట్టినప్పటికీ కూడా భగవంతుడు ప్రేమగా స్వీకరిస్తాడు. ఆయన ఇవ్వవలసినటువంటి ఫలాన్ని తప్పకుండా మనకి ఇస్తాడండి. కనుక ఇవన్నీ గమనించి దీన్ని చక్కగా తెలుసుకుని ఆచరించవలసిందిగా కోరుతున్నానండి.